బయట బయట మాకు తెలవదు, ఫోన్ లో చూసుకుంటుంటే దాన్ని చూసి మేము మా కూడా ఈ పని ఎప్పుడు జరిగిందా అని ఫోన్లు చేస్తే మాట్లాడాల, మా గొడవలో ఉండాలేమా నేను చూడాలేమా అన్నాడు. నాకు జ్వరం తగిలి ఇక నేను పెట్టించుకోలేరా అనేక ఇటు అయింది అనుకున్నారు. అసలు అక్కడ జరిగిద్దని మాకు అసలు తెలవదు. మేము అక్కడికి నేను అన్నా, ఆ పిల్ల అంత ఎత్తున్నాను మనకెందుకు అయ్యి ఆ పిల్లలు ఎందుకు చేసుకొచ్చావు నువ్వు, మేము మాట్లాడుకొని మేము సంతోషం చేయాలనుకున్నావు, నువ్వు అక్కడవే మేమ్మ అలా అమ్మ కంటినీళ్ళు పోతే పెంచిందండి వాళ్ళని, వాళ్ళ నాన్న చచ్చిపోయినా వాళ్ళ అమ్మాయి పెంచుకుంటుంది, ఆరోగ్యంలో పని చేసుకుంటుంది. అబ్బాయికి వచ్చి కూడా ఈ కొలుపుల కాడించే ఈ ఉద్యోగం వచ్చింది. పసికర్లు అయి ఉన్నాయి అని నీకు ఇప్పుడు పెళ్లికి ఏం తొందర అది ఇది అని అనుకున్నారు. అనుకొని మేము కూడా వద్దన్నాం, పసికర్లు తగ్గాలి 6 నెలలు పచ్చం చేయాలి అదంటే సరే అన్నారు. ఈ మధ్యోడు చేసి పని నెంబర్లు ఇవ్వడం వల్ల మాట్లాడుకున్నారు. పెళ్లి చేసుకున్నారని తెలుసా? బయట మాకు తెలవదు, ఫోన్ లో చూసుకుంటుంటే దాన్ని చూసి మేము మా కూడా ఈ పని ఎప్పుడు జరిగిందా అని ఫోన్లు చేస్తే మాట్లాడాల, మా గొడవలో ఉండాలేమా నేను చూడాలేమా అన్నాడు. నాకు జ్వరం తగిలి ఇక నేను పెట్టించుకోలేరా అనేక ఇటు అయింది అనుకున్నారు. అసలు అక్కడ జరిగిద్దని మాకు అసలు తెలవదు. మేము అక్కడికి నేను అన్నా, ఆ పిల్ల అంత ఎత్తున్నాను మనకెందుకు అయ్యి ఆ పిల్లలు ఎందుకు చేసుకొచ్చావు నువ్వు, మేము మాట్లాడుకొని మేము సంతోషం చేయాలనుకున్నావు, నువ్వు అక్కడవే మేమ్మ అలా అమ్మ కంటినీళ్ళు పోతే పెంచిందండి వాళ్ళని, వాళ్ళ నాన్న చచ్చిపోయినా వాళ్ళ అమ్మాయి పెంచుకుంటుంది, ఆరోగ్యంలో పని చేసుకుంటుంది. అబ్బాయికి వచ్చి కూడా ఈ కొలుపుల కాడించే ఈ ఉద్యోగం వచ్చింది. పసికర్లు అయి ఉన్నాయి అని నీకు ఇప్పుడు పెళ్లికి ఏం తొందర అది ఇది అని అనుకున్నారు. అనుకొని మేము కూడా వద్దన్నాం, పసికర్లు తగ్గాలి 6 నెలలు పచ్చం చేయాలి అదంటే సరే అన్నారు. ఈ మధ్యోడు చేసి పని నెంబర్లు ఇవ్వడం వల్ల మాట్లాడుకున్నారు. పెళ్లి చేసుకున్నారని తెలుసా? బయట మాకు తెలవదు, ఫోన్ లో చూసుకుంటుంటే దాన్ని చూసి మేము మా కూడా ఈ పని ఎప్పుడు జరిగిందా అని ఫోన్లు చేస్తే మాట్లాడాల, మా గొడవలో ఉండాలేమా నేను చూడాలేమా అన్నాడు. నాకు జ్వరం తగిలి ఇక నేను పెట్టించుకోలేరా అనేక ఇటు అయింది అనుకున్నారు. అసలు అక్కడ జరిగిద్దని మాకు అసలు తెలవదు. మేము అక్కడికి నేను అన్నా, ఆ పిల్ల అంత ఎత్తున్నాను మనకెందుకు అయ్యి ఆ పిల్లలు ఎందుకు చేసుకొచ్చావు నువ్వు, మేము మాట్లాడుకొని మేము సంతోషం చేయాలనుకున్నావు, నువ్వు అక్కడ